జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూన్ నెల 7వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జూలై 28వ తారీఖు వరకు కూడా గోచారంలో సింహరాశిలో ఒక ప్రత్యేకాంశం చోటు చేసుకుంటుంది. ఈ ప్రత్యేకాంశం ఏంటంటే, సింహరాశిలో ఇప్పుడు నేను చెప్పిన ఈ సమయం మొత్తం కూడా మంగళ్ మరియు కేతువు వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు. మంగళ్ కేతు సంచారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో మనం చూద్దాము. అయితే అసలు ఏంటి స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, మంగళ్ మరియు కేతువుకి స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, అది కూడా సింహరాశిలో ఉన్నప్పుడు వాళ్ళ సిగ్నిఫికెన్స్ ఏంటో మనం చూద్దాం. మనకి పరాశర సంహిత చెప్పేది ఏంటంటే, కుజవత్ కేతు శనివత్ రాహు అని చెప్తుంది. అంటే మంగళ్ మరియు కేతు వీళ్ళిద్దరూ కలిసి బచక్రంలో 8వ స్థానమైన వృశ్చిక రాశిని వీళ్ళిద్దరూ కూడా షేర్ చేసుకుంటారు. అలాగే శని రాహువులు ఇద్దరూ కూడా కుంభరాశిని షేర్ చేసుకుంటారు. వీళ్ళిద్దరూ ఈ రాశిని పంచుకోవడం అంటే, ఒక జలతత్వ రాశిలో ఎప్పుడైనా సరే కేతు భగవానుడు జలతత్వ రాశిలో చాలా హ్యాపీగా ఉంటాడు, హ్యాపీ స్టేట్లో ఉంటాడు. ఎవరికైనా సరే జలతత్వ రాశిలో కేతు భగవానుడు ఉన్నా, అండ్ ఎస్పెషల్లీ లగ్న చక్రంలో జలతత్వ రాశిలో ఉండి, అలాగే అంశ చక్రంలో అంటే నవాంశ చక్రం, ఇంకా రకరకాల దశాంశ, వీటిల్లో అన్ని చక్రాల్లో డివిజనల్ చార్ట్స్లో కనుక ఆయన జలతత్వ రాశిలో ఉంటే అసలు వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. అంటే ప్రత్యేకించి ఉత్తర నవాంశలో ఉన్న చాలు, ఎందుకంటే నవాంశ D1 చార్ట్కి ఫిల్టర్ కాబట్టి ఒక్క నవాంశ చార్ట్లో కూడా ఆయన జలతత్వ రాశిలో ఉండి చాలా బాగా ఉంటుంది. అలా జలతత్వ రాశిలో ఉండడానికి ఇష్టపడే కేతు భగవానుడు అగ్నితత్వ రాశి అయిన సింహరాశిలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు మంగళకైతే అగ్నితత్వము ఓకే, జలతత్వము కూడా ఓకే, బట్ ఆయన అగ్నితత్వంలో ఇంకా బాగా ఉంటాడు జలతత్వం కంటే కూడా. బట్ వృశ్చిక రాశి ఆయన రాశే కాబట్టి అగ్నితత్వానికి కారణం ఏంటంటే, ఆయన మేషరాశి మరియు వృశ్చిక రాశి అధిపతి అవ్వడం వల్ల అగ్నితత్వ రాశి ఆయన మేషరాశిలో ఆయన ఇంకా బాగా ఉంటాడు. అంటే మనకి ఎవరికైనా జన్మకుండలిలో మంగళు వృశ్చిక రాశి కంటే ఎప్పుడైనా మేషరాశిలో ఉంటేనే ఎక్కువ యోగిస్తాడు. అంటే వృశ్చిక రాశిలో ఉన్న ఆయన ఇచ్చే రిజల్ట్స్ ఇస్తాడు, బట్ ఎక్కువగా మేషరాశిలో ఉంటే యోగిస్తాడు. సో ఇప్పుడు ఆయన అయితే కంఫర్టబుల్గానే ఉన్నాడు మంగళ. మరి వీళ్ళిద్దరూ కూడా ఒకటే హౌస్ని షేర్ చేసుకుంటారు. వృశ్చిక రాశి వీళ్ళిద్దరూ వృశ్చిక రాశి అధిపతులు అవుతూ వృశ్చిక రాశి నుంచి దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు మంగళ్ మరియు కేతు. వృశ్చిక రాశి నుంచి దశమ స్థానంలో కాలపురుషుడి కుండలిలోంచి పంచమ స్థానంలో, అంటే ఇక్కడ కేంద్ర కోణాలు అవుతున్నాయి. కాలపురుషుడు కుండలిలో నుంచి కోణస్థానం అవుతుంది. వృశ్చిక రాశి నుంచి అంటే న్యాచురల్ లాడ్ని మనం చూసుకుంటే కనుక వృశ్చిక రాశి నుంచి కేంద్ర స్థానం అవుతుంది, దశమ స్థానం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కాలపురుషుడు కుండలిలో మేషరాశి ఈయన రాశి, అలాగే వృశ్చిక రాశి ఈయన రాశి. సో అంటే ఇక్కడ 10 and 5 యాక్సెస్ పడింది వీళ్ళిద్దరికి. ఈ 10 and 5 అంటే దశమ స్థానము మరియు పంచమ స్థానము, ఈ రెండు యాక్సెస్లో పడడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కొంచెం ప్రత్యేకమైన ఇంపాక్ట్లు ఉంటాయి. అవేంటో మనం చూద్దాం ఇప్పుడు. ఇవన్నీ చూడటానికి ముందుగా అసలు ఇన్నాళ్ళు కూడా మంగళు ఆయనకంటే నీచ స్థానంలో ఉన్నాడు, కర్కాటక రాశిలో ఉన్నాడు, నీచ స్థానంలో ఉన్నాడు. నీచ స్థానంలో ఉన్న కుజుడు కర్కాటక రాశిలో కొంతమందికి కొన్ని అనుకూలతలను ఇచ్చాడు, కొంతమందికి కొన్ని ప్రతికూలతలను ఇచ్చాడు. ప్రత్యేకించి అనుకూలతలను ఇచ్చినా కూడా కొంతమందికి బాగా ఉండి ఆ యాక్సెస్ కనుక బాగా ఉంటే, అంటే అక్కడ వాళ్ళకి జన్మజాతకంలో గురు భగవానుడు ఉన్న అంటే కర్కాటక రాశిలో లేదా ఇంకా వేరే కాంబినేషన్లో కొన్ని అనుకూలమైన పరిస్థితులు వాళ్ళకి ఇచ్చినా కూడా కొంతమందికి, బట్ ప్రతికూల పరిస్థితులు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. దీనికి ఎవరు అతిథులు కారు. మంగళ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు దానికి అంటే గడిచిన కాలాన్ని చెప్పేది, గడిచిన 2-3 నెలలుగా ఒకటి యాక్సిడెంట్స్ అన్నా ఉండొచ్చు. అందరికీ కలిపి చెప్తున్నాను నేను, ఈ రాశి ఆ రాశి అని కాదు. ఒకటి యాక్సిడెంట్స్ అన్నా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీ అదృష్టం బాగుంటే త్రుటిలో తప్పించుకుంటారు అంతే, బట్ మేజర్ కాదు కానీ మైనర్. ఇప్పుడు అయిపోయిన దాని గురించి నేను చెప్తున్నాను. అలాగే డిస్ప్యూట్స్ మన చుట్టూ ఉన్న చుట్టుపక్కల వాళ్ళతోటి బాగా గందరగోళం, అసలు జనాలకి దూరంగా వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుందేమో, ఒక మునిలాగా ఒక యోగిలాగా అడవులకి వెళ్ళి తపస్సు చేసుకుంటే బాగుంటుందేమో అన్నంత సిచ్యువేషన్స్ చుట్టుపక్కల, అది బంధువులతో కావచ్చు, ఎవరితో అయినా కావచ్చు, ఇదన్నా ఉంటుంది. లేదా ఆరోగ్య సమస్యలు, అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి మంగళ అయితే ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చే తీరుతారు. దీనికి ఎవరు అతీతులు కాదు. గడిచిన 3-4 నెలల సంగతి నేను చెప్తున్నాను. 2 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 నెలల సం
అది ఎందుకంటే ఆయన నీచంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మంగళ కొంచెం ఇలాంటి ఇంపాక్ట్స్ ఇస్తూ ఉంటాడు. అందులో అక్కడ మిగతా ప్లానెటరీ కాంబినేషన్స్ కూడా దానికి తోడయ్యాయి. ఇప్పుడు మనకి బచక్రంలో కాలపురుషుడు కుండలిలో సింహరాశిలో ఉన్న మంగళ్ మరియు కేతు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారో మనం విడివిడిగా ప్రతి రాశి వాళ్ళకి తెలుసుకుందాము. ఇది ఒక మంచి కాంబినేషన్ అండి. ఈ కాంబినేషన్ని కనుక మనం చక్కగా యూటిలైజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అంటే దీనికి తగ్గ మనం యాక్టివేట్ చేసుకోవడానికి, ఇది మన జన్మ కుండలిలో ఇలాంటి కాంబో ఉన్నా లేకపోయినా మనం దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఒక చిన్న పరిహారం తెలుసుకుందాము. అలాగే అసలు వీళ్ళిద్దరు సింహరాశిలో కలిసి ఉండడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, అసలు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఆధ్యాత్మిక మార్గంలో అలాగే సాధనలో పట్టు పెంచుకోవాలనుకున్న వాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా ముందుకి స్టెప్స్ వేయాలనుకున్న వాళ్ళకి సింహరాశిలో జరిగే మంగళ కేతు సంచారం చాలా మంచిది. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి అన్ని విద్యలకి అధిదేవత, మనందరికీ తెలిసిన సంగతే. హనుమంతుడు కూడా సూర్యుడి దగ్గర నుంచే విద్యను ఉపాసించాడు. అందుకే మనం హనుమాన్ చాలీసాలో ఒక లైన్ వస్తుంది, శ్లోకాల్లో ఒక లైన్, అదేంటంటే అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన జానకి మాత అని చెప్పి మనం చదువుతాం హనుమాన్ చాలీసాలో. అష్టసిద్ధులు అంటే అంతా కూడా ఆయన సూర్యనారాయణమూర్తి నుంచి గ్రహించిన విద్యే కదా. సో సూర్యనారాయణమూర్తి జ్ఞానప్రదాత, ఐశ్వర్యప్రదాత, అలాగే జ్ఞానప్రదాత, ఆరోగ్యప్రదాత, అన్నీ ఆయన సూర్యనారాయణమూర్తి ఇవ్వలేనిది ఏం లేదు. అలాంటి తేజోవంతమైన రాశిలో మంగళ మరియు కేతు వాళ్ళిద్దరూ ఉండడం అనేది ఇది నిజంగా ఆధ్యాత్మిక రంగంలో సాధనలో అంతకంతకు ఎదగాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి గోచారం, మంచి ట్రాన్సిట్ అని చెప్పాలి. దానికి కారణం ఏంటంటే అగ్నిస్థానము. మనకి బచక్రంలో ఇది అగ్నిస్థానము. అగ్నిస్థానాలు ఎప్పుడైనా సరే ధర్మ త్రికోణాలు. మనకి 159 అంటే మేషరాశి, కాలపురుషుడు కుండలు, మేషరాశి, సింహరాశి, అలాగే ధనురాశి, ఇవి అగ్నిస్థానాలు, ఇవి ధర్మస్థానాలు అని చెప్తుంది. సో ధర్మస్థానాలు, అర్ధస్థానాలు, కామస్థానాలు, మోక్షస్థానాలు అని ఇలా ఉంటాయి. ఇప్పుడు మనకి కావాల్సింది, ఇప్పుడు వీళ్ళు గోచారంలో సింహరాశిలో ఉన్నారు కాబట్టి అగ్నిస్థానం, కాబట్టి ఇక్కడ మనందరికీ కూడా ఆధ్యాత్మికంగా ఇంకా ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు మనం ఇంకా ముందుకు వెళ్ళి పెరగడానికి, అంటే గృహస్థాశ్రమ జీవితంలో మన పనులు మనం చేసుకుంటూ, నిత్య దైనందిన జీవితంలో మన పనులు మనం చేసుకుంటూ భగవంతుడితోటి కనెక్ట్ అయ్యి ఉండడానికి, ఎలాగైతే సతీ సక్కుబాయి కావచ్చు, ఇలా కొంతమంది మన ముందే ఎంతోమంది వాగ్గేయకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా భగవద్ ఉపాసనతోటి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ధన్యం చేసుకున్నారు. అలాగ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కనీసం ఈ జన్మ తొలి స్టెప్ చేసుకోవడానికి ఇది చాలా ఉత్తమమైన ట్రాన్సిట్. ఆఖరిదైన మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు షష్ఠ స్థానంలో జరుగుతూ ఉన్న మంగళ మరియు కేతు యొక్క సంచార ఫలితాలు. వీళ్ళిద్దరూ కూడా మీకు నవమాధిపతులు అయ్యారు. మంగళ మీకు ద్వితీయాధిపతి కూడా అయ్యారు. సో ఇద్దరు నవమాధిపతులు షష్ఠ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. మీరు ఏదన్నా ధర్మకార్యాలు అనుకుంటే, అంటే ఏదన్నా ఇంటికి సంబంధించిన శుభకార్యాలు కావచ్చు, లేదా ధర్మకార్యాలు ఏదన్నా ఒక వ్రతం పెట్టుకోవాలని అనుకున్నారా, లేదా హోమం చేసుకోవాలని అనుకున్నారా, లేదా మీరు ఏదన్నా ఒక మందిరంలో వర్క్ చేస్తూ ఉంటే ఆ మందిరానికి సంబంధించిన రెనోవేషన్స్లో కావచ్చు, ఏదైనా ఒక ధర్మకార్యానికి సంబంధించిన విషయంలో కొంత ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ ఆటంకాలు, అవరోధాలు మిమ్మల్ని విసిగెత్తిచ్చేస్తాయి. అయితే మీరు అందరూ ధర్మకార్యాల్లోనే ఇన్వాల్వ్ అవ్వాలని ఉన్నది. అప్పుడు శుభకార్యాలు, మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకి మీకు ఇబ్బందులు తలెత్తచ్చు. అసలు మీ ఇంట్లో శుభకార్యాలు కూడా ఏమీ లేకపోతే కనుక అప్పుడు మీరు ఒకవేళ విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అడుగున మీకు ఇబ్బందులు వస్తాయి. అలాగే మీకు పై అధికారులతోటి కొంత వాగ్వివాదాలు జరుగుతాయి, తలకాయ నొప్పి ఉంటుంది. అలాగే మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం గురించి ఇబ్బందులు కావచ్చు, లేదా వారితోటి కొంచెం మనస్పర్ధలు రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే షష్ఠ స్థానంలో ఆయన సంచారము మెయిన్ ఇవే ఎక్కువగా సూచిస్తూ ఉన్నారు. అయితే మీకు ఇద్దరు నవమాధిపతులు షష్ఠ స్థానంలో సంచారం చేయడం వల్ల ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఈ అన్కండిషనల్ సిచ్యువేషన్స్లో మీరు ఏదో ఒకటి అసలు, అంటే ఇవనే కాదండి, ఏదో ఒక అన్కండిషనల్ సిచ్యువేషన్, ఏదో ఒక అన్సర్టైన్ సిచ్యువేషన్, ఏదో ఒక అన్డైజెస్టబుల్ సిచ్యువేషన్ ఈ టైంలో మీరు చూడాలని కోరుకోండి.
ఎందుకంటే కేతు భగవానుడు రివర్స్ చేస్తాడు. ఆయన నవమాధిపతి షష్ఠ స్థానంలో ఉన్నాడు కదా. ఇప్పుడు జరిగే అన్కండిషనల్ సిచ్యువేషన్, అది మీకు అవమానమే కావచ్చు, ఏదైనా సరే అది మీకు ఉత్తరోత్తర అంటే ఈ గోచారం సమాప్తం అయిన తర్వాత అది మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మీకు ఉదాహరణకి చెప్తాను. ఎవరికైనా ఒక హార్ట్ ఆపరేషన్ చేయాలి, లేదా ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ముందు డాక్టర్ ఏం చేస్తారు, షుగర్ టెస్ట్ చేస్తారు, బీపీ టెస్ట్ చేస్తారు, ఇలా మొత్తం అన్నీ బాగుంటేనే అప్పుడు చేస్తారు ఆపరేషన్. అలాగే ఇప్పుడు కేతు భగవానుడు మీకు ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీకు ఇప్పుడు ఆర్థిక పరమైన, ఎందుకంటే ఆయన మంగళ ద్వితీయ అధిపతి కూడా అయ్యారు కదా, ఆర్థిక పరంగా మీకు మంచి అనుకూలతని కలిగించడానికి, అలాగే మీకు కమ్యూనికేషన్ వాక్కు పరంగా, కుటుంబ పరంగా మంచి అనుకూలతని కలిగించాలి అని అనుకునే వాళ్ళకంటే, ఒక్కొక్కసారి కొంతమందికి రేరే కేసు మీ జన్మ జాతకంలో దీనికి సపోర్టింగ్గా ఉండదు. అంటే ఇప్పుడు మీకు తీసుకునే యోగం లేకపోతే ఇవేవి మీరు చూడరు కూడా, అప్పుడు మీకు అది యోగం కూడా రాదు. అంటే ఒక యోగాన్ని మిస్ అయిపోతారు. అందుకే మనం చివరిలో రెమెడీ చెప్తాను కాబట్టి ఆ రెమెడీ చేస్తే యోగాన్ని మనం తీసుకోవచ్చు. సో మీకు ఇలా ఏదైనా అన్కండిషనల్ సిచ్యువేషన్ జరిగితే డెఫినెట్గా అది రిజాయిస్ఫుల్ మూమెంట్గానే మీరు ఫీల్ అవ్వాలి. ఎందుకు రిజాయిస్ఫుల్ మూమెంట్ అవుతుందంటే, అది జరిగిన ఈ ట్రాన్సిట్ పరిసమాప్తి అయిన తర్వాత, అంటే జూలై ఎండింగ్ తర్వాత నుంచి మీకు చకచక చాలా మార్పులు చూస్తారు. అంటే ప్రోగ్రెసివ్ లెవెల్లోకి వెళ్తుంది. అంటే లైఫ్ అప్గ్రేడ్ అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది మీరు సపోజ్ మీరు గృహిణీలు అనుకోండి, ఇది మీరు ఇంట్లో ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళకి, మీరు విద్యార్థిని వాళ్ళు అయితే మీ తల్లిదండ్రులకి, ఇలాగా ఎవరికైనా సరే మీరే సంపాదించే వాళ్ళైతే మీకే అప్లికేబుల్ అవుతుంది. అంటే ఏ క్యాడర్లో ఉన్న వాళ్ళకైనా బ్లెస్సింగ్ అయితే వేస్ట్గా వృధాగా పోదు, ఏదో ఒకటి సమాధాన రూపంలో వస్తుంది. అన్కండిషనల్ సిచ్యువేషన్ని మీరు కొంత ఖాతరు చేయకండి. ఎందుకంటే ఇక్కడ అంటే ఎందుకు రిజాయిస్ చేసుకోవాలని చెప్పానంటే, అది మీకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది కాబట్టి, డబల్ అదృష్టాన్ని లాక్ చేస్తుంది కాబట్టి రిజాయిస్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఏంటంటే భగవంతుడు ఇచ్చే వరం అండి ఇది మీకు, అంతే. భగవంతుడు ఇచ్చే వరము. ఇప్పటిదాకా మీరు ఎన్నో లైఫ్లో, అంటే ఒకవేళ మీరు కనుక ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు ఎన్నో లైఫ్లో చూసి వచ్చి ఉంటారు, అందులో ఈ ఒకటి అంతే అనుకొని వదిలేసేయండి. అక్కడితో దాన్ని భూస్థాపితం చేసేసేయండి. అన్కండిషనల్ సిచ్యువేషన్ని క్యారీ చేసుకోకండి. ఒకవేళ మీరు విద్యార్థిని అయితే కొంచెం మీ పేరెంట్స్ సపోర్ట్ తీసుకోండి, లేదా మీ ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకోండి. అంటే ఈ సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని మీరు మేక్ ఓవర్ చేసుకోవడానికి, అంతే. అంటే అదే అందులోనే ఉంటారు. కొంచెం ధైర్యం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పించుకోండి. పెద్దవాళ్ళకైతే అవసరం లేదు, మనమే ధైర్యం చెప్పుకోగలుగుతాం. ఇదంతా కూడా ఎక్కడ ఒకవేళ విద్యార్థులను మీనరాశిలో పుట్టిన వాళ్ళు కొంత ధైర్యాన్ని కూడగట్టుకోవాలి పేరెంట్స్. ఎందుకంటే అసలు జరిగే అన్కండిషనల్ సిచ్యువేషన్ మీకు ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు, ఉత్తరోత్తర కూడా ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. అంటే అది వడ్ల గింజలో బియ్యపు గింజ ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. ఇది మీకేంటంటే పర్సనల్గా అవమానం జరిగినట్లు అనిపిస్తుంది అంతే. అన్కండిషనల్ సిచ్యువేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే అది నవమ స్థానాన్ని సూచిస్తున్నారు కాబట్టి ఇద్దరు అవమానమే జరుగుతుంది, అంతకుమించి. అంటే ఇది అన్కండిషనల్ సిచ్యువేషన్ అంటే ఆరోగ్యం పాడైపోవడము, లేదా యాక్సిడెంట్ అవ్వడము, లేదా ఇంకోటి అలాంటి విపరీతమైనవి కాదు. కొంత అవమానం జరిగినట్లు అనిపిస్తుంది, లేదా కొంత గౌరవ భంగం అయినట్లు అనిపిస్తుంది అంతే. అంతకు మించి ఏముండదు. వీటిని కొంచెం దిగమింగుకుంటే, ఇప్పుడు విద్యార్థినికైతే ఫ్రెండ్స్ తోటి ఇబ్బంది కలగచ్చు. సో వీటిని కొంచెం మీరు వదిలేస్తే కనుక ఇది మీకు ఒక మల్టీవిటమిన్ క్యాప్సిల్ అంతే. కేతు భగవానుడు మీ చేత ఒక మల్టీవిటమిన్ క్యాప్సిల్ మింగించి మీకు యోగాన్ని కలిగిస్తున్నాం, సింపుల్గా చెప్పాలంటే అది. ఇది మంగళ్ మరియు కేతు యొక్క సంచార ఫలితాలు మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇప్పుడు పరిహారం మనం చూద్దాము. సింహరాశిలో ఉన్న మంగళ్ మరియు కేతు అందరికీ అనుకూలమైన పరిస్థితులను ఇవ్వడానికి, అంటే అనుకూలమైన, అంటే మన జన్మజాతకంలో ఈ యోగం ఉన్నా లేకపోయినా ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా ఉంటుంది. ఎస్పెషల్లీ సింహరాశిలోనే ఉంటే ఇంకా బాగా ఉంటుంది, లేదా ఏ రాశుల్లో అయినా సరే మంగళ కేతు కంజంక్షన్ ఉంటే కనుక మీ జన్మజాతకంలో అది, అంటే అన్ని రాశుల్లో ఇది పూర్తిగా యోగదాయకం అని కూడా చెప్పలేము. అన్ని రాశుల వాళ్ళకి ఇది యోగదాయకం కాదు. ఇప్పుడు మకర కుంభ రాశుల వాళ్ళకి ఇలా మంగళకేతు కంజంక్షన్ అసలు యోగదాయకం కాదు. కొన్ని రాశుల వాళ్ళకి ఇది చాలా యోగదాయకాన్ని ఫలితాన్ని కూడా ఇస్తుంది.
బట్ ఇప్పుడు మనకి అందరికీ కూడా ఇది యోగవంతమైన ఫలితాన్ని మనందరికీ ప్రసాదిస్తుంది. ఇది యోగవంతమైన ఫలితాన్ని ప్రసాదించడానికి ఏం పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికల్లా కూడా బుధవారము మరియు ఆదివారము, మంగళవారము, అంటే మంగళవారము, ఆదివారము, బుధవారం ఈ 3 రోజుల్లో కూడా వినాయక స్వామివారి ఆలయానికి వెళ్ళడము, అంటే మీ దగ్గర వినాయక స్వామివారి మందిరం అంటే వినాయక స్వామివారి ఆలయానికి వెళ్ళడము, లేదా మందిరానికి మీకు వెళ్ళడానికి అవకాశం లేకపోతే ఆ రోజు గణపతికి చలిబిడి ఉండ్రాళ్ళు లేదా రవ్వ ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం, మోదకులు ఏవైనా నైవేద్యం పెట్టడం, లేదా ఒక బెల్లం ముక్క ఆయనకి నైవేద్యం పెట్టి ఈ 3 రోజుల్లో పెట్టిన బెల్లం ముక్క మీరే తినడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ సభ్యులకి పెట్టి మీరు తినడానికి ప్రయత్నించండి. అంటే డైరెక్ట్గా తీసుకోండి. సహజంగా ఏం చేస్తామంటే భగవంతుడికి పెట్టిన బెల్లం ముక్క చారుకో లేదంటే మనం సాంబార్కో వీటిల్లో వాడతాం, లేదా మనం పులిహార చేసుకున్నప్పుడు ఇలా వాడుతూ ఉంటాం. కొన్ని చింతపండు పులుసు పెట్టి చేసే కూరల్లో కూడా వాడుతూ ఉంటాం. అలా కాకుండా ఈ గుడోపహారాన్ని భగవంతుడు మనకిచ్చిన ప్రసాదంలాగా భావించి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు తినాలి. ఇప్పుడు నేను చెప్పిన టైం పీరియడ్ వరకు ఎప్పుడు కూడా ఇలా చేస్తే మంచిది. గణపతికి బెల్లం ముక్క చాలా ఇష్టము. లేదా మీరు రవ్వ ఉండ్రాలు, చలివిడి ఉండ్రాలు ఏం పెట్టినా పర్లేదు. ఈ పర్టికులర్ రోజు చేసినా పర్లేదు, ఈ ట్రాన్సిట్ పీరియడ్ రోజు చేసినా పర్లేదు. బట్ ఈ పర్టికులర్ పీరియడ్లో అంటే రోజు చేసేప్పుడు ఎలా ఉంటుందంటే అది వేరే వాటికి వాడేస్తాం బెల్లం ముక్క. అలా కాకుండా మనం స్వీకరించాలి భక్తితో. ఆదివారం పూట, బుధవారం పూట, మంగళవారం ఈ 3 రోజుల్లో భగవంతుడికి సమర్పించిన నైవేద్యాన్ని మనం తినాలి. వినాయకుడికి సమర్పించిన నైవేద్యాన్ని, అలాగే స్వామివారికి సంబంధించిన అథర్వశీర్షం వినడానికే ప్రయత్నించండి. చదవడం వచ్చిన వాళ్ళు చదవచ్చు. దాంతోపాటు స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు, సహస్రనామ స్తోత్రం కావచ్చు, సంకటనాశ గణేశ స్తోత్రం కావచ్చు, ఏదైనా సరే మీకు వీలు ఏదైతే కుదిరిందో అది చేయండి. లేదు ఇవన్నీ మీకు కుదరకపోతే గజాననాయ నమః, గజాననాయ నమః, గజాననాయ నమః ఈ నామాన్ని జపించడానికి ప్రయత్నించండి. ఈ నామ జపం కాబట్టి మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అంటే ముందు బీజాక్షరాలు చేరిస్తే అది మంత్రం అవుతుంది, బీజాక్షరాలు లేకపోతే నామం అవుతుంది. నామ జపానికి ఎప్పుడు తప్పు ఉండదు. మీరు ఫుల్ ట్రాన్సిట్ మీరు అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు చక్కగా మైండ్ ఖాళీగా ఉంటుంది కాబట్టి మీ పని మీరు చేస్తూ మైండ్ని గజాననాయ నమః, గజాననాయ నమః, గజాననాయ నమః అనుకుంటూ మీ పని మీరు చేసుకుంటూ ఉంటే కనుక చాలా చక్కటి సత్ఫలితాన్ని మంగళ మరియు కేతు సూర్యస్థానమైన సింహరాశిలో వాళ్ళిద్దరూ కలిసి ప్రసాదిస్తారు. ఇవి అందులో సూర్యస్థానం అంటేనే మనకు తెలుసు, సూర్యుడు అంటేనే వెలుగు. మనకి నవగ్రహ దేవతల్లో కింగ్ అంటే సూర్యుడు అనే మనం చెప్తాం, క్వీన్ అంటే మూన్ అని చెప్తాం. సో ఇలాంటి సూర్యరాశిలో ఉన్న మంగళ మరియు కేతు మనందరి జీవితంలో కూడా చక్కటి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి స్పిరిచువల్గా ఎదగాలనుకున్న వాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో బాగా ఇంకా ఇంక్లైన్ అవ్వాలనుకున్న వాళ్ళు, సాధనలో పట్టు ఇంకా సాధించుకోవాలనుకున్న వాళ్ళకి ప్రత్యేకించి ఈ ట్రాన్సిట్ అతి ఉత్తమమైన ట్రాన్సిట్. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.